హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ కేఆర్కే ప్రభాకర్ మూర్తి. నేను ట్రీట్ చేసిన కేసెస్ గురించి చెప్తున్నాను కదా. అందులో ఆ సిరీస్లో ఇది 6వ కేసు. ఈ కేసెస్ గురించి చెప్పినప్పుడు ఇంతకుముందు నేను ఇంగ్లీష్లో చెప్పాను. కొంతమంది మిత్రులు తెలుగులో చెప్తే బాగుంటుంది కదా, అందరికీ అర్థమవుతుంది అని 2-3 సార్లు ప్రెస్ చేయటం మూలంగా ఈసారి నేను తెలుగులో చెప్తున్నాను. ఇది కూడా ఒక రీనల్ క్యాల్కులై కేసు, అంటే కిడ్నీ స్టోన్ అన్నమాట. ఒకరోజు 1992లో మిడ్ సమ్మర్లో, మేలో అనుకుంటా, మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత నేను రిలాక్స్ అవుతున్నాను. 3 ఆ టైం వచ్చేటప్పటికి 2 వ్యక్తులు వచ్చి మా ఇల్లు తలుపు తట్టారు. ఒక ఆయన తెలుసున్న ఆయన, స్టేట్ బ్యాంక్లో పనిచేసేవారు, రిటైర్ అయ్యారు. వాళ్ళ పక్క వాటాలో ఉండే ఆయన్ని తీసుకుని వచ్చారు. వాళ్ళ మిసెస్కి విపరీతంగా కడుపులో నొప్పి వస్తుందని, వెంటనే రావాలని అడిగారు. ఇదేంటారా, నా నిద్ర చెడగొట్టి వీళ్ళు పట్టుకెడుతున్నారు అని చెప్పి నేను ఒకే నిర్ణయంతో వెళ్ళాను. ఆయన తెలిసిన ఆయన రమ్మంటున్నాడు కదా, ఒకవేళ అపెండిసైటిస్ అయినట్టయితే సర్జన్ దగ్గరికి వెళ్ళిపోమందాం, ఒకవేళ ఇంటర్సెప్షన్ కావచ్చు, అలాంటప్పుడు కూడా సర్జన్ దగ్గరికి వెళ్ళిపోమందాం, ఒకవేళ ఏమైనా గ్యాస్ట్రిక్ అల్సర్, ఏమైనా బరస్ట్ కానీ అది ఏమైనా అయినట్టయితే అట్లాంటిది కూడా అయినా కానీ మనం పంపించేద్దాం సర్జన్ దగ్గరికి. పంపించేసేసి ఇంటికి వచ్చి మళ్ళీ పడుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అన్నట్టుగా అన్యమనస్కంగానే, అంత ఇష్టం లేకుండానే వెళ్ళేటప్పుడు ఒక 6-7 మెడిసిన్స్ గబగబా తీసుకొని జేబులో వేసేసుకుని నేను వెళ్ళాను. మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు, సుమారు 100 yards లోపుగానే గబగబా నడిచి వెళ్తే ఆ పేషెంట్ ఏజ్డ్ అబౌట్ 50 years. ఆవిడ పెయిన్తో బాగా బాధపడుతూ బోర్లా పడుకుని ఉన్నారు. జాకెట్ కానీ లేకపోతే ఈ వేస్ట్ లైనింగ్ లంగా అది కానీ బొందులు కానీ మొత్తం అంతా లూజన్ చేసేసుకొని బోర్లా పడుకుని ఉన్నారు. అబ్బా అయ్యో అని చెప్పి కొంచెం బాధపడుతున్నారు. ఈవెన్ ఎగ్జామిన్ చేయాలి, ఇటువైపు తిరగమని చెప్పి తిప్పాను. మామూలుగా అబ్డామిన్ వైపు తిప్పి, మ్యాక్బర్నెస్ పాయింట్ అంటారు, అపెండిసిటిస్ గురించి, దాన్ని ఎగ్జామిన్ చేయడానికి ఎగ్జామిన్ చేసి అక్కడ ఏ విధమైన ప్రాబ్లం లేదని చెప్పారు. పైన ఎపిగాస్ట్రిక్ రీజియన్ అంటారు, దాంట్లో ప్రెస్ చేసి చూసాం, అక్కడ ఏమీ ప్రాబ్లం లేదన్నారు. అంబిలికల్ రీజియన్లో ప్రెస్ చేసి చూసాం, ఏమీ లేదన్నారు. డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్ ఏమైనా ఉందా అని, ఇంటర్సెప్షన్ ఏమైనా బరస్ట్ అవ్వడం కానీ ఇట్లాంటిది ఏదైనా ఉన్నట్టయితే అని చూస్తే అటువంటి లక్షణాలు కూడా లేవు. ఏం లేకపోతే ఏమైనా నోటెమట రక్తం కానీ అదేమైనా పడిందంటే అట్లాంటిది కూడా ఏం లేదు. అలాగే మోషన్లో ఏమైనా బ్లడ్ పడిందంటే అట్లాంటిది కూడా ఏం లేదు. ఏమిటండి మరి ఏమిటి వీడు ఎట్లాగా అంటున్నారు, బాగానే ఉంది అంతా అని వాళ్ళ హస్బెండ్ వైపు తిరిగి నేను మళ్ళీ మాట్లాడు. ఈ లోపుగానే మళ్ళీ నేను ఎగ్జామిన్ చేద్దాం అనుకునేటప్పటికి ఆవిడ మళ్ళీ బోర్లా పడుకుండిపోయేటప్పటికి ఏంటంటే మళ్ళీ ఇటు తిరగండి అటు తిరిగారు కానీ నేను కేకలేసి, ఇట్లా పడుకుంటేనే నాకు కొంచెం రిలీఫ్గానే ఉంది నాన్న అని అర్థమైంది. దీంతో నాకు అర్థమైంది, నాకు కావాల్సిన మెడిసిన్ దొరికేసి ఇంత పెయిన్లో కూడా ఆవిడ బోర్లా పడుకున్నట్టయితే ఈజీగా ఉంది అని చెప్పి చెప్తున్నట్టుగా నాకు అర్థమైంది. వెంటనే నేను పట్టుకెళ్ళిన మెడిసిన్స్లో, హ్యాండ్ఫుల్ ఆఫ్ మెడిసిన్స్లో ఒక మెడిసిన్ నాకు బాగా తట్టింది. ఆ మెడిసిన్ని ఒక 5-6 పిల్స్ గబుక్కుని ఆవిడ నోట్లో వేసేసి మళ్ళీ ఇంకో 5-6 పిల్స్ ఒక ½ గ్లాస్ వాటర్లో వేసేసి దాన్ని యాంటీ క్లాక్ వైజ్గా తిప్పుతూ 15-20 సార్లు ఒక్కొక్క స్పూన్ వాటరు పట్టించమని చెప్పాను. 15 నిమిషాలకి ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి అని చెప్పాను ముందర. 10 నిమిషాల తర్వాత నేను మళ్ళీ ఒకసారి ఎలా వేయాలో వేసి చూపించాను. అప్పుడు కూర్చొని అడిగాం. పేషెంట్ హస్బెండ్ని అడిగితే, ఈవిడ రీనల్ క్యాల్కులైతో బాధపడుతున్నారండి, సర్జన్ దగ్గరికి వెళ్ళాం, ఇదిగో ఆ రిపోర్టు అన్నారు. 18 mm ఆన్ లెఫ్ట్ సైడ్ ఉంది, ఉండేటప్పటికీ ఆ విపరీతమైన పెయిన్ అది, దానివల్లనే అప్పుడు అర్థమైంది. ఆ సర్జన్ ఏమో ఊళ్ళో లేరు, ఇవాళ రేపు ఊళ్ళో ఉండనన్నారు. బాగా పెయిన్ కానీ వస్తే ఈ మెడిసిన్ వేసుకోమని ఈ స్పాస్మోప్రాక్సిన్ ఏదో ఇచ్చారు, అది వేశారట, ఏమీ ఉపయోగం కలగలేదు. దాంతో నన్ను పిలిచారు. సరే అని చెప్పి 2 సార్లు ఈ చెంచాతో బాగా తిప్పి ఒక్కొక్క స్పూన్ వాటర్ వేసాం. ఈ మెథడ్ ఏంటంటే ఆర్గనాన్లో 5th ఎడిషన్లో హ్యాన్మాన్ సజెస్ట్ చేసిన మెథడే అనమాట ఇది.
అంటే 50 ml కన్నా ముందర మెథడు ఈ మెథడ్లోనే ఇలాగ గ్రాడ్యుయేటెడ్ డోసెస్తో ఇచ్చినట్టయితే కొంచెం క్విక్గా రిలీఫ్ వస్తుందనే రూలు ఆయన చెప్పారు అన్నమాట. ఆ విధంగానే నేను ఫాలో అయినాను. ఇలాగా ఒకసారి పిల్స్ మామూలుగా వేశాను, రెండోసారి వాటర్ డోస్ వేశాను, మూడోసారి వేయటానికి 20 నిమిషాలు 25 నిమిషాలు అయిందని చెప్పి వేయటానికి సిద్ధమయ్యేటప్పటికి ఆవిడ మంచి గురక పెట్టేసేసి శుభ్రంగా నిద్రపోయింది. గురకలో బాగా నిద్రపోతున్నప్పుడు మీరు డిస్టర్బ్ చేయకండి, ఆవిడని అసలు లేపద్దు. లేస్తే మళ్ళీ అప్పుడు మెడిసిన్ వేద్దరు, కానీ అప్పటిదాకా వేయకండి. లేచిన తర్వాత మళ్ళీ సాయంత్రం నా క్లినిక్కి తీసుకురండి రాగలిగితే, లేకపోతే మీరు వచ్చి చెప్పండి ఏ విషయం అని చెప్పారు. వాళ్ళు రాలేదు. రాత్రి 9-9:30కి కానీ ఆవిడ లేవలేదు. అప్పుడు పడుకున్నది. రాత్రి 9:30కి కానీ లేవలేదు నిద్రలోంచి. దాంతో మర్నాడు ఆయనేమో తీసుకుని వచ్చాడు. తీసుకుని వస్తే ఈ రిపోర్ట్స్ అవి తీసుకుని వస్తే, మరి హోమియో మెడిసిన్ వేసుకుంటారంటే వేసుకుంటాను. సరే, మనకి ట్రంప్ కార్డు మెడిసిన్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ రేనల్ క్యాల్కులై 18 mm ఉంది. అందుచేత మన మెడిసిన్ బెర్బెరిస్ వల్గారిస్ 1 ml ఇచ్చేసి, ఆ 1 mlని రోజు విడిచి రోజు 5 doses వేయమని చెప్పాను. 10 days తర్వాత రమ్మని చెప్పాను. ఈ లోపుగా ఏమైనా బాగా పెయిన్ వస్తే వచ్చేయమని చెప్పాను. ఈ 4 doses వేసిన తర్వాత ఆ స్టోను ఎక్స్పెల్ అయిపోయింది. ఎక్స్పెల్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలని, దాన్ని వాష్ చేసి ఒక కాగితంలో శుభ్రంగా చుట్టి పట్టరావాలని నేను అందరికీ ఫండమెంటల్గా చెప్తాను. అలాగే ఈయన కూడా అలాగా ఆ స్టోన్ కలెక్ట్ చేసి తీసుకురావడం జరిగింది. అంతకుముందు ఈ పెయిన్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇచ్చిన మెడిసిన్ ఏంటంటే, బోర్లా పడుకుని ఉన్నట్టయితే, బాగా అబ్డామిన్ పెయిన్ బాగా ఉన్నప్పుడు బోర్లా పడుకుంటేనే రిలీఫ్ వచ్చింది అన్నట్టుగా ఉన్నట్టయితే, సింపుల్ మెడిసిన్ లైక్ బెల్డోనా కెంట్రిపర్టీలో ఫస్ట్ గ్రేడ్లో ఉంది. అది మాకు కంఠోపాఠంగా వచ్చేసింది అంతకుముందు. అంచేత ఆవిడ బోర్లా పడుకుని ఇంకా లేవకుండా ఉండేటప్పటికి నాకు వెంటనే ఆ మెడిసినే తట్టి నేను ఆ మెడిసిన్ ఆవిడకి ఇవ్వడం జరిగింది. అది గ్రాడ్యుయేటెడ్ డోసెస్లో ఇవ్వడం మూలంగా వెంటనే 2 doses అయ్యేటప్పటికే ఆవిడకి పూర్తి రిలీఫ్ వచ్చింది పెయిన్లో. అలాగే బెర్బెరిస్ 1 ml వేసిన తర్వాత ఈ కిడ్నీ స్టోన్ కూడా ఎక్స్పెల్ అయిపోవటం జరిగింది. ఇవన్నీ కూడా నేను కలెక్ట్ చేసి ఈ స్టోన్స్ జాగ్రత్తగా అట్టు పెడుతూ ఉంటాను, మీకు చెప్పాను. అలాగే ఇంకొకసారి ఇంకొక కిడ్నీ స్టోన్ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా తర్వాత ఎపిసోడ్స్లో చెప్పుకుందాం. ఇంత మటుకు ఈ ఎపిసోడ్లో నేను చెప్పింది ఎలా ఉంది ఏమిటి అనేది మీరు లైక్ చేసి, కామెంట్ చేసి, మిత్రులకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.